ఎవరికి అనిపిస్తుంది పేడ ఆర్టిస్ట్ అని? నీళ్ళు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. 8 సంవత్సరాల నుంచి చేరుకోవడానికి మాకు ఏ మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొట్టే అంత మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగ్రహం చేశారు. ఈ పార్టీ ఆ పార్టీ కూడా తెలియదు. ఎవరు రాలేదయ్యా, ఎవరు రాలేదు. వీళ్ళు ఏమంటారు మేము పోయినా వాళ్ళకి కలిసి వీళ్ళు కలిసి ఉంటారు. మాకు ఏంటి తెలియదు సార్. ఎవరు చెప్పలేదు అయ్యా, ఎవరు చెప్పలేదు. తెలకుండా చేసారు అన్న, తెలకుండా చెప్తారా అన్న? నువ్వు చిన్న పిల్లవాడు నమ్మడు. కాకపోతే ఇవాళ నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వేదంటాను కదా తప్పు అన్న. చిన్న నువ్వు 1000 కోట్ల కొట్టాలన్నా ఇదే ప్లేస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే ఏం చేస్తాడు? ఇదే ప్లేస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? సరే పోని వైఎస్ఆర్ వదిలే, నిన్ను పొగిడిండు కదా, ఏం రేవంత్ ఎట్లున్నావు అని అన్నాడు కదా, నువ్వు మురిసిపోయినావు కదా వైఎస్ఆర్ అని అన్నప్పుడు పక్కన పెడదాం. ఇదే ప్లేస్లో జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి? ఏం చేస్తుండే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి? ఏం చేస్తుండే బట్టి విక్రమార్క గారు? వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ గారు, వైఎస్ఆర్ హవభావాలున్న వ్యక్తి, వైఎస్ఆర్ లాగా పంచగట్టుకునే వ్యక్తి పోకయ్యా అటు ఖమ్మం దిక్కు పంచుడేటట్టున్నది. నువ్వు వైఎస్ఆర్ మార్క్ అని చెప్పి పెళ్లి పత్రికలు ఇస్తున్నావు. ఇదే ప్లేస్ లో వైఎస్ఆర్ ఉంటే, ఇదే ప్లేస్ లో జనార్దన్ రెడ్డి లాంటి నాయకుడు ఉంటే, ఇదే ప్లేస్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, పోనీ ఇదే ప్లేస్ లో అట్లీస్ట్ కేసీఆర్ ఉంటే వీళ్ళని ఇట్లా రోడ్డు మీద కూర్చోపెట్టరు. ఎందుకంటే వీళ్ళు ఏ పథకాలు తెచ్చినా, వీళ్ళు ఏం తెచ్చినా, ఏ పథకాలు తెచ్చినా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సామాన్యులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళు రాజకీయాలు ఎప్పుడు ఉన్నోడి దగ్గర చూసుకుంటుండే, లేనోడి కడుపు ఎప్పుడు కూడా ఏ పార్టీ కొట్టలేదు. కానీ బీఆర్ఎస్ ఒక 12 బాధితుల్ని, దళితుల్ని పిచ్చ కొట్టుడు కొట్టి పిచ్చి పాపం మూట కట్టుకుంది. ఆ పాపం శాపమై ఎట్లా తిరగబడ్డదంటే కవిత రూపంలో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 12 బాధితుల యొక్క ఏడ్పు, వాళ్ళు చేసినటువంటి 2 తప్పులు ఇప్పటికీ కూడా ఆ తప్పుని అనుభవిస్తూనే ఉన్నారు. బిడ్డ రూపంలో శాపమై మారింది. దాన్నే అంటారండి కర్మ అని. అర్థమైందా? దాన్ని అంటారు కర్మ అని. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది వాళ్ళలో. పేదోళ్ళ కడుపు కొట్టిన నాయకుడు ఎక్కడ చూపియండి. పేదోళ్ళ పునాదుల మీదే కదా మీ కాంగ్రెస్ వాళ్ళు రాలేరుకుంటారు. ఈ రోజున అదే పేదోడిని ఏడిపిస్తున్నావు. నువ్వు ఇంద్రం మిల్లు ఇస్తా అంటున్నావు, నాసిరకం ఇల్లు, పాష్పోయిన ఇల్లు, నీ ప్రభుత్వ విప్పు పడబోయిన ఇల్లు, నాసిరకంగా కట్టినటువంటి ఇల్లు. అంటే దానికోసం ఎంఆర్ఓ చుట్టూ తిరగాలి. ఏం లాబింగ్లు చేస్తారు నీకు తెలుసా? పేరుకేమో ఆన్లైన్, అంతా ఆన్లైన్ అని పాట పాడుతారు కదా. ఇక్కడ లాబింగ్లు చేయబడవు. ఎవడన్నా ఇంద్రం మిల్లు ఇస్తాను 2 లక్షలు తీసుకుంటే వాళ్ళ నమ్మకండి, అంతా ఆన్లైనే అయ్యింది. కానీ నాకు అర్థం కాక అడుగుతా పొంగులేటి, ఈ ఆన్లైన్ ని ఆపరేట్ చేసేది ఎవడు? మనిషే కదా. ఆన్లైన్ ని ఆపరేట్ చేసేది ఎవరు? ఈ ఆన్లైన్ కి కోఆపరేట్ చేసేది ఎవరు? ఈ రోజున మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి స్థాయిలో వాళ్ళు, కొంతమంది, అందరు అంటలేనన్నా, కొంతమంది అదిప్పిస్తా ఇదిప్పిస్తా అని చెప్పి ఇంద్రమ్మ ఇళ్ల కోసము, డబుల్ బెడ్రూమ్ల కోసము పైసలు తీసుకుంటున్నారు. ఎంఆర్ఓలు దోచుకుంటున్నారు. అంటే నువ్వు ఇచ్చే ఇల్లు కోసం వీళ్ళు 100 సార్లు గిరగిర నీ చుట్టూ తిరగాలి.
మీ ఆఫీసర్ చుట్టూ తిరగాలి, వాడి ఇన్కమ్ ఆపుకొని రోజు వచ్చే కూలి ఆపుకొని నీ దగ్గరికి రావాలి. అంటే ఇక ఎక్కడన్నా భూమి ఉంటే పేదోళ్ళు బతకద్దాడు ఉండద్దా? మరి ఎక్కడ చావమంటావు? ఎక్కడ ఉండమంటావు? ఏడికొమ్మంటావు? ఎక్కడ బతకమంటావు? చంపే విషం ఇచ్చి విడవతుంది. ఉన్నోళ్ళే ఉండాలా ఇక్కడ, లేనోళ్ళు ఎవరు ఉండద్దా? నేను అందుకే అంటున్నా, అసలు ఈ రిజర్వేషన్లు వద్దు మాకు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ జాంతానాయ్ 2 రిజర్వేషన్లు. 1 డబ్బున్నోడుకో రిజర్వేషన్, 2 డబ్బు లేనోడుకో రిజర్వేషన్. డబ్బు లేనోడిని లిఫ్ట్ ఇచ్చి వాడిని లక్షాధికారిని చేయడమే ప్రభుత్వాల యొక్క ప్రధాన ఎజెండా ఉండాలి. డబ్బు ఉన్నోడుకు ఒక రిజర్వేషన్, డబ్బు లేనోడుకో రిజర్వేషన్. రెడ్డిలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, కోమట్లు కావచ్చు, కాపులు కావచ్చు, గౌడ్లు కావచ్చు, యాదవులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఏ సబ్బండ వర్గాలలో ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒక రిజర్వేషన్ ఏర్పాటు చేయండి. కార్పొరేట్ స్థాయి విద్యను ఇవ్వండి, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఇవ్వండి. ఇది ఫ్యూచర్లో ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలా, అప్పుడు కదా బాగుపడేది. అంబేద్కర్ గారు అప్పుడున్నటువంటి పరిస్థితులను ఉద్దేశించి రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన నడి బజార్లో నిలబెట్టి ఆయన ఇచ్చినటువంటి ఏవి పాటించరు, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించరు, ఆయన చెప్పినటువంటి మాటలను ఇటపోతే చేసినటువంటి వాటిని ఏమి చేయరు. గాంధీ మహాత్ముడు చేసింది కూడా ఏం చేయరు. కానీ వాళ్ళ బొమ్మల్ని పెట్టి రాజకీయాలు చేస్తారు. చూసారా మీరు అసలైన క్రిమినల్స్. చెప్పాలంటే ఏమంటుంది? అన్నా అంటుంది, నిన్ను అన్నా అంటుంది, పొంగులేట అన్నా నేను పూజ చేస్తా నీకు నా ఇంట్లో ఫోటో పెట్టుకొని. ఏం చేయాలి అప్పుడు? సరే నిజంగా నీకు వాళ్ళతోటి ఇబ్బంది ఉంది, ప్రభుత్వానికి వాళ్ళతోటి ఇబ్బంది ఉంది, ఈ 3 మంత్రులకు వాళ్ళతోటి ఇబ్బంది ఉంది, వాళ్ళని పిలిపించుకోవాలి. ఫస్ట్ నీ దగ్గరికి పిలిపించుకొని, అమ్మ ఇగో ఇట్లా ఉందమ్మా పరిస్థితి, ఇది ఇక్కడ ఇట్లా ఉంది, ఇట్లా ఇబ్బందికరంగా ఉంది, నీకు ఎక్కడ భూమి కావాలో చెప్పు, వేరే ప్రభుత్వ భూమి మనం ఉంటే అక్కడ కట్టుకోండి, లేదా నేను పలానా ల్యాండ్ ఇస్తా, లేదా కంపెన్సేషన్ ఇస్తాం మీకు. ఎవడైతే మిమ్మల్ని మిమ్మల్ని డబ్బులు తీసుకొని మోసం చేసి కూర్చోబెట్టిండో వాడు జైలు పాలవుతాడమ్మా అని అభయం ఇచ్చి వాళ్ళని కొంచెం కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని సురక్షితంగా వాళ్ళని వేరే ఇళ్లకు షిఫ్ట్ చేసి వేరే ఇంట్లోకి పంపించి వాళ్ళ మద్దతుతో, పూర్తి మద్దతుతో పంపించి అప్పుడు వాళ్ళకి నువ్వు ఇయ్యాల్సింది ఇచ్చి అప్పుడు చేయాలి డిమాలిష్. దాన్ని అంటారు రాజకీయం అని, దాన్ని అంటారు మహానుభావుడు మనసున్న నేత అని. మీ ప్లేస్లలో వైఎస్ ఉన్నా, జనార్దన్ రెడ్డి ఉన్నా, లేకపోతే ఇంకెవరన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా, ఇంకెవరున్నా కేసీఆర్ ఉన్నా ఇదే చేస్తారు. అంటే కేసీఆర్ అప్పుడు రాకపోదు గ్రౌండ్లో. ఈ కేసీఆర్ మంచోడే, కానీ ఆయన దగ్గరికి ఈ విషయాన్ని తీసుకపోతుండే. ఈ రాస్కెల్స్ ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో ఓడిపోయినారు కదా ఎమ్మెల్యేలు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఎందుకు ఓడిపోయినారు? ఈ అవినీతి పెరిగిపోయి కేసీఆర్ పట్టించుకోలే, మళ్ళా దొంగలకే టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి వాళ్ళది. దీన్ని మిగతా వాళ్ళు లెసన్గా తీసుకోవాలా. ఇది కదా నువ్వు చేయాల్సింది, ఇది కదా బట్టి విక్రమార్క చేయాల్సింది, ఇది కదా తుమ్మల నాగేశ్వరరావు గారు చేయాల్సింది. కానీ మీరేం చేసిరండి? బుల్డోజ్ చేసి నడి బజార్లో వీళ్ళని నిలబెట్టిర్రు. అక్కడ డిమాలిష్ చేసిన దగ్గర పాసిపోయిన అన్నం ఏరుకొని అక్కడ పిల్లలు తింటా ఉంటే ఎందుకండి ఇంకా రాజ్యాంగం, ఎందుకండి ముఖ్యమంత్రి పదవి, ఎందుకండి మీ రెవెన్యూ శాఖ పదవి, ఒక పిల్లలకి ఫుడ్ పెట్టలేని బతుకులు మీది ఎందుకు? ఇగో అందరికి మాట్లాడారు చిన్న పిల్లలు కాకుండా బిడ్డ పిల్లలు ఏం పిల్లలు పోయి కాలంలో కొట్టాలి అటువంటి తెప్పించావా బస్సు బిర్యానా బియ్యం బిర్యానా
ఆ. ఏడి వాడు కబ్జా చేస్తే ఆ కబ్జా కోర్లు ఏరి ఎక్కడున్నారండి కబ్జా కోర్లు? ఏ జైల్లో కూర్చున్నారండి చెప్పండి? ఎవడు వాడు పేరు చెప్పండి, ఎవరు కబ్జా చేసిండో చెప్పండి. పోనీ మేమన్నా పోయి అడుగుతాం ఎవరు కబ్జా చేసారు, ఆ కబ్జా కోర్లు ఎవరు, వీళ్ళ వెనకాల ఉన్న నాయకుడు ఎవరు, ఎవరు వీళ్ళని కూర్చోబెట్టి కబ్జా చేయించారు, ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరు పింక్ కండవాళ్ళు కప్పుకున్నాడ మాట్లాడి ఏడ్చిర్రు, వాళ్ళ పేరు చెప్పరు కానీ కబ్జా కోర్లు అంటారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటారు కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఏమండి ఇది పరిస్థితి.